చందమామ కథలోని యక్షపర్వతం అనే సీరియల్ కథ 12వ భాగం చెప్పుకుందాం. ఖడ్గజీవదత్తులు పొగలేస్తున్న చెట్ల దగ్గరకు పోయి ఒక ఎత్తైన చెట్టు ఎక్కి ఎలుగుబంటు ముఠా ఏం చేస్తుందో చూడసాగారు. పొగలేస్తున్న చోటుకు పక్కనే భూమిలోకి చొచ్చుకుపోయిన బిలం ఒకటి ఉన్నది. అక్కడ ఎలుగుబంటు వాళ్ళు తాము అరణ్యంలో చంపి తెచ్చిన జంతువులను మంటల్లో వేసి కాల్చసాగారు. కొందరు తప్పెట్లు డప్పులు వాయిస్తూ ఎలుగుబంట్లతో నాట్యమాడిస్తూ వినోదించడం ప్రారంభించారు. ఖడ్గజీవదత్తులు ఆ ప్రదేశాన్ని చేరేసరికే సమరబాహును ఎలుగుబంటు ముఠా నాయకుడు బిలంలోకి తీసుకుపోవడంతో అతడు ఖడ్గజీవదత్తులకు కనిపించలేదు. కానీ ఎత్తుగా ఉన్న చెట్ల కొమ్మల్లో ఉన్నందువల్ల వాళ్లకు పైనుంచి బిలం లోపలికి ఉన్న రాతి మెట్లు కనబడ్డాయి. జీవా, ఈ అడవి జాతి వాళ్ళ నివాస స్థానం ఆ కనబడే బిలంలాగా ఉన్నది. బహుశా ఆ బిలంలోంచి అరణ్యంలోకి రహస్య మార్గం ఏదైనా ఉండినా ఉండవచ్చు. ఏది, వీళ్ళు సమరబాహును కాల్చుకు తింటున్న సూచనలేవి కనిపించడం లేదే అన్నాడు ఖడ్గవర్మ. జీవదత్తుడు ఆ ప్రదేశాన్ని కొంచెంసేపు పరీక్షగా చూసి, ఈ ఎలుగొడ్డు మనుషులు నరభక్షకులని స్వర్ణధారి అనవసరంగా భయపడ్డాడని నాకు తోస్తుంది. వీళ్ళు అరణ్యంలో వ్యవసాయం చేస్తున్న తీరు చూస్తే వీళ్ళు దొరికిన మనుషులను బానిసలుగా ఉపయోగించుకునే జాతిగా కనిపిస్తున్నారు. సమరబాహును అతడి అనుచరుణ్ణి వీళ్ళు ప్రాణాలతో లోపలికి తీసుకుపోయి ఉండాలి. వీళ్ళు నరమాంస భక్షకులు మాత్రం కాదు అన్నాడు. ఖడ్గవర్మ కూడా అలాంటి అభిప్రాయమే కలిగింది. అతడు మరి కాస్త ఎత్తుగా ఉన్న చెట్టు కొమ్మ మీదికి ఎక్కి, వీళ్ళు కాలుస్తున్న వాటిల్లో మనుషుల్లేరు, అన్నీ వాళ్ళు అరణ్యంలో వేటాడి తెచ్చిన జంతువులే అన్నాడు. ఖడ్గజీవదత్తులు ఇలా మాట్లాడుకుంటున్న సమయంలో ఎలుగుబంటు ముఠా నాయకుడు సమరబాహుణ్ణి అతడి అనుచరుణ్ణి తీసుకుపోయి వాళ్ళ గురువుగారి ముందు నిలబెట్టి వంగి నమస్కరించి, గురు భల్లుక, ఈ ఇద్దరూ నాకు అరణ్యంలో దొరికారు. చూడబోతే ఇద్దరూ పౌరుషవంతుల్లానే కనిపిస్తున్నారు. మాకు ఒక పట్టాన లొంగలేదు అని చెప్పాడు. గురు భల్లుకుడు సభ మంటపంలా ఉన్న ఒక గుండ్రని సమతల ప్రదేశంలో ఎత్తుగా ఉన్న ఒక రాతి ఆసనం మీద కూర్చుని ఉన్నాడు. అతడు ముఖం మాత్రం కనిపించకుండా ఒక ఎలుగుబంటి తల తగిలించుకున్నాడు. ఆసనానికి రెండు పక్కల రెండు భయంకరమైన తోడేలు నిలబడి నోళ్లు తెరిచి బందీలకేసి చూస్తున్నాయి. ఈటలు ధరించిన కొందరు సభా మంటపంలో అక్కడక్కడా నిలబడి ఉన్నారు. సమరబాహుకి అతడి అనుచరుడికి ఇక తమ చావు క్షణాలలో ఉందనిపించింది. బహుశా ఈ ఆదిమవాసులు తమ మీదికి తోడేళ్లను ఊసిగొల్పి వాటి చేత తమను భయంకర మరణం పాలు చేస్తారని వాళ్ళు భయపడ్డారు. ఎలుగుబంటు ముఠా నాయకుడు చెప్పిన మాటలు విని గురుబల్లూకుడు తలాడిస్తూ కొంచెంసేపు ఊరుకుని తరువాత సమరబాహుకేసి తల ఎత్తి చూస్తూ, ఒరే, నీ వేషం చూస్తుంటే నువ్వేదో పట్నవాసం మనిషిలా కనిపిస్తున్నావు. నీకీ అరణ్యంలో ఏం పని పడి వచ్చావు అని అడిగాడు. సమరబాహు ఒక్క క్షణం ఏం చెప్పాలా అని తటపటాయించి, నేను పట్నవాసిని కాదు, సింధు ఎడారుల నుంచి ఈ ప్రాంతాలకు వచ్చాను. నాకు వందల సంఖ్యలో అనుచరులున్నారు. వాళ్లకు నేను బందీ అయిన సంగతి తెలిసి తీరుతుంది. అప్పుడు వాళ్ళు నిన్ను, నీ బిలగృహాన్ని సర్వనాశనం చేస్తారు అన్నాడు భీకరమైన కంఠస్వరంతో. ఒరే, నీ కంఠస్వరం, నీ కంచుకంఠం, నీ పౌరుష వాక్కులు కూడా మెచ్చదగినవే అంటూ గురుబల్లూకుడు పెద్దగా నవ్వి, నువ్వు చెప్పే ఆ నీ అనుచరులు నా బిలదుర్గాన్ని సమీపించే లోపలే నా బల్లూక భటులు వాళ్లను తోడేళ్ల గుంపుకు ఆహారంగా వేసేస్తారు. నాతో బింకాలు పలకకు. నిన్ను, నీ వెంట ఉన్న వాణ్ణి ఎలా లొంగదీసి నా తతిమ బానిసలతో పాటు పొలం పనులు చేయించాలో నాకు తెలుసు అన్నాడు. గురుభల్లుకుడు మాట ముగించే లోపలే వాడి అనుచరులిద్దరూ అక్కడికి పరుగు పరుగున వచ్చి సమరబాహుణ్ణి అతడి అనుచరుణ్ణి చూసి ఆగిపోయారు. గురుభల్లుకుడు వాళ్లను ఏమిటి సంగతి అని ప్రశ్నించాడు. వచ్చిన వాళ్ళిద్దరూ ఆ ప్రశ్న విని సమరబాహుకేసి చూడసాగారు. గురుభల్లుకుడు విసుగ్గా తలాడించి, ఎలాంటి రహస్య విషయం విన్నా ఈ బందీలిద్దరూ మనకు చేయగలిగిన హాని ఏమీ లేదు. వాళ్ళిద్దరినీ ఇప్పుడే తోడేళ్ల బండ దగ్గరకు పంపుతున్నాను అన్నాడు. గురుభల్లుక, ఇది చాలా ముఖ్యమైన సంగతి.
తమరొక్కరే వినదగినది అంటూ ఇద్దరూ తమ గురువును సమీపించి రహస్యంగా అతడితో ఏమో చెప్పారు. గురు భల్లూకుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోయి సమరబాహును పట్టుకొచ్చిన ఎలుగుబంటు ముఠా నాయకుడికేసి కోపంగా చూస్తూ, నీ తెలివితేటలు ఇలా అఘోరిస్తున్నవన్నమాట అని ఒక క్షణం ఆగి, సరే ఈ బంధితులిద్దరినీ తోడేళ్ల బండ దగ్గర వదిలిరండి, ముందు వాళ్ళ చేతికట్లు విప్పి చెరొక ఈటే ఇవ్వండి అన్నాడు. గురుబల్లూకుడి ఆజ్ఞ కాగానే అతడి అనుచరులు సమరబాహుడి కట్లు, అతడి అనుచరుడి కట్లు విప్పి వాళ్ళ చేతికి ఈటెలిచ్చి, ఇక నడవండి అంటూ వాళ్ళను అక్కడి నుంచి సభా మంటపం పక్కనే ఉన్న ఒక సొరంగ మార్గంలోకి తీసుకుపోయారు. వాళ్ళు అటు వెళ్ళగానే గురు భల్లూకుడు తన అనుచరులకేసి తిరిగి, ఆ కొత్త మనుషులు మన బిల రహస్యం తెలుసుకునే ఉంటారు, ఏమైనా వాళ్ళను ఒక కంట కనిపెట్టి ఉండండి, వాళ్ళు ఈ ప్రదేశం నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తే మట్టుకు ప్రాణాలతో పట్టుకుని ఇక్కడికి తీసుకురండి అని చెప్పాడు. చిత్తం గురుబల్లుక అని అతడి అనుచరులు 10-12 మంది వంగి నమస్కరించి సభా మంటపం నుంచి బిలం వైపు ఉన్న మెట్లకేసి వెళ్ళిపోయారు. చెట్టు కొమ్మల్లో ఉన్న ఖడ్గజీవదత్తులకు పగటివేళ ఎలుగుబంటి వాళ్ళ బిలాన్ని సమీపించడం సాధ్యం కాదని అర్థమైపోయింది. ఎలుగుబంటు వాళ్ళు బిలం ముందు ఎలుగుబంట్లతో నాట్యాలు చేస్తూ వేటాడి తెచ్చిన జంతువులను కాల్చుకు తింటున్నారు. ఆసరికి మిట్ట మధ్యాహ్నమైంది. ఎండవేడి అరణ్యాన్ని భగ్గుమనిపిస్తున్నవి. జీవదత్తుడు చెట్టు మీది నుంచి కిందికి దిగుతూ ఖడ్గవర్మతో, ఖడ్గా, మనం చూడవలసినదంతా చూసాం, ఇక ఇక్కడ కాలయాపన చేయడం వృధా, ఆకలి మండుతున్నది, ఇక్కడ దాపులనున్న ఏ కొలనులోనైనా స్నానం చేసి పళ్ళు ఫలాలు తిని చీకటి పడిన తరువాత బిలంలో ప్రవేశించే ఉపాయం ఏదైనా ఆలోచిద్దామన్నాడు. ఖడ్గవర్మ మారు మాట్లాడకుండా జీవదత్తుడితో పాటు చెట్టు దిగాడు. ఇద్దరూ నీటి కొలను కోసం వెతుక్కుంటూ పోయి త్వరలోనే ఒక పెద్ద కొలను సమీపించారు. ఆ కొలను చుట్టూ గుబురు పొదలు, ఎత్తైన వృక్షాలు ఉన్నవి. అరణ్య మృగాలు నీటి కోసం వచ్చిపోయే దారులు కొన్ని ఖడ్గ జీవదత్తులకు కనిపించాయి. ఖడ్గా, మనం త్వరగా స్నానాలు ముగించి ఇక్కడి నుంచి దూరంగా పోవడం మంచిది. ఈ కొలనును అడవి జంతువులు, ఎలుగుబంటు ముఠా వాళ్ళు కూడా నీటి కోసం ఉపయోగించుకుంటున్నట్టున్నది అన్నాడు జీవదత్తుడు. జీవదత్తుడు ఇలా అంటుండగానే అల్లంత దూరంలో ఉన్న పొదల్లో నుంచి 4-5 అడవి కోళ్ళు గగ్గోలుగా అరుస్తూ బయటికి వచ్చాయి. వాటిని చూస్తూనే ఖడ్గవర్మ, అడవి కొడి మాంసం తిని చాలా రోజులైంది అంటూ వాటికేసి బాణం ఎక్కుపెట్టి వదిలాడు. బాణం రివ్వుమంటూ పోయింది. అది అడవి కోళ్లలో దేనికి తగలలేదు. అవి అరుస్తూ ఎగిరిపోయాయి. కానీ ఆ మరుక్షణాన్నే గురుబల్లుక, చస్తిని అన్న మనిషి కేక వినిపించింది. ఆ కేక వింటూనే ఖడ్గజీవదత్తులు ఒక్క క్షణకాలం నివ్వేరపోయారు. ఖడ్గా, ఏమిటి వింత? నువ్వు వదిలిన బాణం అడవి కోళ్లను కాక పొదలో దాగి ఉన్న ఎవడో మనిషికి తగిలినట్టుంది. గురు బల్లుకుడెవడు అంటూ జీవదత్తుడు పొదలకేసి పరిగెత్తాడు. ఖడ్గవర్మ కూడా అతన్ని అనుసరించాడు. ఖడ్గజీవదత్తులు చావుకేక వినబడ్డ పొదలను సమీపించేంతలో ఎలుగుబంటి చర్మాలు ధరించిన వాడొకడు వాటిల్లో గిలగిల తన్నుకుంటున్నాడు. ఖడ్గవర్మ వదిలిన బాణం వాడి గుండెల్లో దిగి ఉన్నది. జీవదత్తుడు వాణ్ణి సమీపించి, ఒరే బాబు, నువ్వెవడివో తెలుస్తూనే ఉంది, కానీ మేం నిన్ను చంపాలని బాణం కొట్టలేదు. ఈ పొదల్లో ఏం చేస్తున్నావు అని అడిగాడు. గాయపడిన వాడికి ఈ మాటలు వినబడినవి కావు. వాడు జవాబిచ్చే స్థితిలో లేడు. వాడు పొదల్లో అటు ఇటు పొర్లుతూ గురుబల్లుకా అంటూ గొనగసాగాడు. జీవ, వీడు మరొకటి 2 క్షణాలు కన్నా బతకడు. నా అనుమానం ఏమిటంటే వీడు అడవి కోళ్లను పట్టుకునేందుకు పొదల్లో పొంచి ఉన్నాడా, లేక మన మీద వేగు చేస్తున్నాడా అని అన్నాడు ఖడ్గవర్మ. లేదు, నీ ప్రశ్నకు జవాబివ్వవలసిన వాడి ఆత్మ కాస్త గురు బల్లుకుడిలో ఐక్యమైనట్టుంది అంటూ జీవదత్తుడు వెనుదిరిగాడు. ఖడ్గవర్మ ఎలుగుబంటి చర్మాలు ధరించిన వాడికేసి పరీక్షగా చూసి వాడిలో ఎలాంటి చలనం లేకపోవడంతో మరణించాడని గ్రహించి తాను జీవదత్తుడితో పాటు పొదల్లో నుంచి తిరిగి కొలను ఒడ్డుకు వచ్చాడు. ఆ తరువాత ఇద్దరు కొలనులో స్నానం చేసి ఆ పక్కలనే ఉన్న వృక్షాల నుంచి పళ్ళు కోసుకు తిని
ఒక చెట్టు నీడన సూర్యాస్తమయ కాలం వరకు విశ్రాంతి తీసుకున్నారు. ఖడ్గజీవ దత్తులిద్దరికీ బిలంలో ఉన్న వాళ్ళు తమను ఆ ప్రాంతాలు ఉన్నట్టు తెలుసుకున్నారన్న అనుమానం కలిగింది. అయినా సమరబాహుణ్ణి బంధ విముక్తిని చేయకుండా వెనక్కు తిరిగిపోవడం న్యాయం కాదని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. సూర్యాస్తమమైన తరువాత కొంతసేపటికి అరణ్యమంతా చీకట్లు కమ్మాయి. ఖడ్గజీవదత్తులు బిలంకేసి బయలుదేరారు. ఎవరైనా తమను అనుసరించి వస్తున్నారేమో అన్న సంశయంలో వాళ్ళు చుట్టూ జాగ్రత్తగా కలయజూస్తూ కొద్దిసేపటికి బిలాన్ని సమీపించారు. బిలం పైన గాని దిగువనున్న మెట్ల వద్ద గాని కాపలా వాళ్ళెవరూ లేరు. ఖడ్గ, పరిస్థితి అర్థమైంది కదా. ఈ బిలంలో ఉన్న ఎల్లుగొడ్డు మనుషులు మనను చాలా తెలివిగా బంధించబోతున్నామని అనుకుంటున్నారు. మనం కావాలనే వాళ్లకు బందీలుగా చిక్కుతున్నామని, ఆ తరువాత తమ ముఠా అంతా సర్వనాశనం కాబోతున్నదని పాపం వాళ్ళెరుగరు అన్నాడు జీవదత్తుడు బిలం లోపల ఉన్న మెట్లు దిగుతూ. ఖడ్గవర్మ కూడా అతడి వెనుకగా మెట్లు దిగసాగాడు. ఇద్దరూ ఆ విధంగా కొన్ని మెట్లు దిగి కొంచెం చీకటిగా ఉన్న మలుపును చేరేంతలో 10-12 మంది ఎల్లుగుడ్డు వాళ్ళు చప్పున చీకట్లో నుంచి బయటికి వస్తూ ఈటెలెత్తి, ఆగండి, పారిపోయూసారో, మా ఈటెలకు ఎరవేస్తాం అన్నారు. జీవదత్తుడు వాళ్ళని చూసి నవ్వుతూ, ఒరే, మమ్మల్ని ప్రాణం లేని ఈటెలకు ఎరగా ఎందుకేస్తారు? తోడేళ్లకు వెయ్యండి. ఆ వేసే ముందు మీ గురు వల్లూకుడి దర్శనం ఇప్పించండి అన్నాడు. ఎల్లుగొడ్డు వాళ్ళలో ఒకడు చిన్న గొంతుతో, అంత పెద్దగా మాట్లాడకండి. గురు వల్లూకుడు తన ఇష్టదేవత అయిన వృకేశ్వరి పూజలో ఉన్నాడు. మిమ్మల్ని ముందు తోడేళ్ల బండ దగ్గర వదులుతాం. అక్కడి నుంచి బతికి రాగలిగితే అప్పుడు మీకు గురు వల్లూకుడి దర్శనం తప్పక అవుతుంది అన్నాడు. మహాప్రసాదం, ఆ తోడేళ్ల బండ ఎక్కడా అన్నాడు జీవదత్తుడు. తొందరపడకండి, అక్కడికే వెళ్తున్నాం అంటూ ఎల్లుగొడ్డు మనుషులు ఖడ్గజీవదత్తులకు వెనక ముందు ఉండి ఒక సొరంగంలోకి దారి తీశారు. దూరాన ఎక్కడి నుంచో తోడేళ్ల అరుపులు, భీతిగొన్న మనుషుల కేకలు ఆ సొరంగ మార్గంలో ప్రతిధ్వనించసాగాయి. ఖడ్గ, ఆ కంఠస్వరాలు సమరబాహు అతడి అనుచరుడు వై ఉంటవి. తోడేళ్లు వాళ్ళను చంపుకు తినే ప్రయత్నం చేయడం లేదు కదా అన్నాడు జీవదత్తుడు. ఖడ్గవర్మ ఏదో జవాబివ్వబోయేంతలో ఎలుగుబంటు వాళ్లలో ఒకడు ఈటె జులిపిస్తూ, నిశ్శబ్దం, 1-2 క్షణాల్లో ఆ తోడేళ్లు చేస్తున్నదేమిటో మీ కళ్ళతోనే చూస్తారు అన్నాడు. యక్షపర్వతం 13వ భాగం రేపు చెప్పుకుందాం. ధన్యవాదాలు.